హే గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చందుది అండ్ వ్లాగ్స్. అందరికీ హ్యాపీ ఫ్రైడే. సో ఫ్రైడే అని చెప్తున్నా, నైట్ టైం వ్లాగ్ చేస్తున్నారేంటి అని అనుకుంటున్నారు కదా. సో ముందు రోజు థర్స్డే నైటే నేను ఇల్లంతా క్లీన్ చేసేసుకొని గుమ్మానికి పసుపు రాసి బొట్లవన్నీ పెట్టుకొని వాకిట్లో మంచిగా ముగ్గు అయితే పెట్టుకున్నాను. సో నాకు ముగ్గు పెట్టినప్పుడు మంచిగా ఫ్రెష్ ఫీలింగ్ అయితే వస్తుంది అన్నమాట. అదేంటో తెలియదు. సో బట్టలు పెట్టుకొని మంచిగా చాక్ పీస్తో ముగ్గు పెట్టుకుంటే ఎంత ఆనందంగా ఉంటుందో నాకు. సో ఓకే, పాజిటివ్ వైబ్స్ అన్నీ వచ్చేస్తాయి అన్నమాట. సో టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం. ఏంటంటే ఇది లాస్ట్ వీక్ ఆఫ్ ఫ్రైడే పూజ అన్నమాట నాది. సో మీరందరూ చూసినట్టుగానే ఎవ్రీ వీక్ మనం పూజ చేస్తూ ఏదో ఒక వీడియో అయితే నేను షార్ట్ కానీ వ్లాగ్ కానీ అప్లోడ్ చేస్తూ ఉండేదాన్ని కదా. సో ఈరోజు వచ్చేసి థర్స్డే నైటే నేను ఫ్రైడేకి కావాల్సినవన్నీ తెచ్చేసుకొని చాలా ఫుల్ స్ట్రెయిన్ అయిపోయాను. అప్పటికి కూడా ఇదేం డిసైడ్ అవ్వలేదు. సో బ్యాక్గ్రౌండ్ ఇలా చేద్దాం అలా చేద్దామని ఎందుకో ఇంట్లో శారీకి ఉండే బ్లౌజెస్ ఉంటాయి కదా, సో అవి యూజ్ చేయలేనివి దాచాను. సో సేఫ్ సైడ్గా అది ఈ విధంగా యూజ్ చేస్తున్నాను అన్నమాట. సో అమ్మవారికి నేను పీట వేసి అక్కడ ఫోటో పెట్టి అన్నీ చేస్తా కాబట్టి, సో అదే విధంగా బ్యాక్గ్రౌండ్ కూడా ఏదైనా ఒక డార్క్ కలర్ పిక్చర్ కనిపించేటట్టు పెడితే చాలా బాగుంటుంది అనిపించింది. ఇప్పుడు హ్యాంగ్ చేసే ఉన్నాయి ఫ్రూట్స్ ఉన్నాయి కదా, అవి కూడా నేను కిచెన్లో డెకరేట్ చేసుకుంటాను. కాకపోతే ఒక్కసారి వాష్ చేద్దామని వాష్ చేశాను. అలానే ఇలా బ్యాక్డ్రాప్కి పెడితే బాగుంటుంది కదా అన్న ఉద్దేశంతో మనం ఇలా సింపుల్ అండ్ యూనిక్గా ఇలా ఒక్కసారి ట్రై చేద్దామని చెప్పి నైట్ 11 అవుతుంది, పర్ఫెక్ట్ టైం అన్నమాట. సో అలాగ సరదాగా ఒక్కరిదాన్నే కూర్చొని లైట్ పెట్టుకొని నేనే వీడియో అయితే షూట్ చేసుకుంటున్నా. మీ అందరికీ తెలుసు కదా, నాకు వీడియోకి కూడా ఎవరు హెల్ప్ చేయరు. బట్ నేను ఒక్కరిదాన్నే కష్టపడుతూ వీడియోస్ ఎడిట్ చేసుకుంటూ వీడియో తీసుకుంటూ ఏదో ఒకటి ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ ఉంటా కాబట్టి నా కష్టానికి ఒక లైక్ అయితే ఇవ్వండి. సో మీ అందరి సపోర్ట్ మాకు ఎప్పుడు ఇలానే ఉండాలి. సో ఇంకా నేనైతే పీటనైతే అక్కడ ఆర్గనైజ్ చేసేసుకొని ఇంకా బ్యాక్ డ్రాప్ అయితే చాలా నీట్గా పెట్టా అన్నమాట. ఇంకా నైట్ అయితే పడుకునేసరికి 12 దాటేసింది. హస్బెండ్ కూడా వచ్చారు. ఇంకా నేను టిఫిన్ చేసేసి పడుకుండిపోయాను. మార్నింగ్ లేచినప్పటికీ ఇంకా ఫ్రెష్గా స్నానం చేసేసుకొని ఒక్కసారి ఇల్లంతా కూడా శుభ్రంగా మళ్ళీ చేసేసుకున్నాను. ఆ తర్వాతనే వంటలన్నీ కూడా చేసుకున్నా. అన్నీ కూడా చాలా లిమిటెడ్గా చేసుకున్నాను. అంటే చాలా కొంచెంనే చేసుకున్నాను అన్నమాట. ఎక్కువగా అయితే ఏమీ చేయలేదు, ఎందుకంటే టేస్ట్ ఎలా ఉంటుందో తెలీదు. అంచనా ప్రకారంగా చేయడమే తప్ప ఎవరికైనా ఇస్తే మళ్ళీ అది బాగుంటుందా బాగోద్దా అన్న భయంతో నేనైతే అసలు ఏమీ వంటలు చేయలేదు. అన్నీ చాలా తక్కువగానే చేసుకున్నాను. ఇంకా తర్వాత వచ్చేసి వంటలన్నీ వండేసి రూమ్లో అయితే పెట్టేశాను మొత్తం అన్నీ కూడా. ఈలోపు నేను కూడా ఫ్రెష్ అయిపోయి వచ్చేసాను అన్నమాట. ఇక్కడ వేపాకులు డాడీ ముందు రోజే తెచ్చేశారు. అవన్నీ కూడా బకెట్ వాటర్లో వేసేసి పెట్టేసుకున్నాను. మార్నింగ్ లేచినప్పటికీ గుత్తులుగా పెట్టేసి బ్యాక్ డ్రాప్లో ఒకటి పెట్టేసుకున్నాను. అలానే ముందు రోజే నేను నైట్ షాపింగ్ అయితే చేసా. కొన్ని పూజకి కావాల్సిన సామాన్లన్నీ తెచ్చుకున్నా కదా. సో చాలామందికి ఎలా చేస్తారు, ఏమేమి సామాన్లు యూజ్ చేస్తారు అని చెప్పి డౌట్ అయితే ఉంది. సో దానికి తగ్గట్టుగా వీడియో అయితే ఒకటి మనం మన ఛానల్లో అప్లోడ్ చేసాము. అది కూడా ట్యాగ్ చేస్తాను వీడియోని, తప్పకుండా చెక్అవుట్ చేయండి. మీ డౌట్స్ అన్నీ కూడా క్లియర్ అవుతాయి. ఏమేమి పెట్టాలి, పూజకి సంబంధించిన సామాన్లు ఏంటి అని చెప్పేసి మీ అందరికీ కూడా చాలా క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేశాను. అందులో ప్రతిదీ కొన్నవన్నీ కూడా మీకు చూపించాను. సో ఇంకా నేనైతే మాత్రం అమ్మవారికి అమ్మ కుట్టిన పూలదండ ఒకటి చెట్లవి, అలానే మల్లెపూల దండ కొన్నా అన్నమాట. సో ఈ రెండు వేసి కొత్త ఫోటో పెట్టగానే మంచి అలంకరణగా కనిపించింది. ఇకపోతే వేపాకులు అయితే మాత్రం నేను కొమ్మలుగా డివైడ్ చేసేసి దాని దారంతో నాట్ చేసేసి ఇలా అటు ఇటు పెట్టేశాను. ఇంకా ఇప్పుడు చూపిస్తున్నా కదా 4 కప్పులది కనిపిస్తుంది కదా, 4 కప్స్. అది రీసెంట్గా నేను తీసుకున్నాను. యాక్చువల్లీ అమ్మ వాళ్ళు పెళ్ళి తర్వాత నాకైతే పెట్టారు. అండ్ నేనైతే అది చేంజ్ చేసేసా అన్నమాట. అది కొంచెం గుచ్చుకున్నట్టు ఉంటుందని చెప్పేసి అది చేంజ్ చేసేసి ఇది కొత్తది తీసుకున్నాను. ఇందులో గులాబీ రేకులు, అలానే అక్షింతలు, పసుపు కుంకుమ వేసేసుకొని ఒక పక్క అయితే పెట్టుకున్నాను. ఇక్కడ చెంబు వచ్చేసి ఇది కూడా అమ్మ వాళ్ళు పెళ్ళికి నాకు గిఫ్ట్ చేశారన్నమాట. సో దీంట్లో నేనైతే పసుపు ఫుల్గా వాటర్ని ఫిల్ చేసేసి పసుపు, కుంకుమ, గంధం, అక్షింతలు, పూలు పెట్టి అలానే చుట్టూరుగా ఉండే అష్టలక్ష్మి అమ్మవార్లకి కూడా గంధం బొట్లతో అలానే కుంకుమ బొట్లతో అలంకరించుకొని ఒక మూలనైతే పెట్టుకొని వేప కొమ్మల్ని కూడా వేసుకోవాలి అందులో. ఇలా పెట్టుకోవడం వల్ల అమ్మవారికి చాలా చల్లదనం అని చెప్తూ ఉంటారు. కాబట్టి నేనైతే ఎవ్రీ వీక్ పూజ చేసినప్పుడు అలానే ఏదైనా అమ్మవారికి పూజ కానీ వినాయకుడికి కానీ పూజ చేసేటప్పుడు ప్రతిసారి ఈ చెంబుని బయటకి తీసి ఇలా అలంకరించుకుంటూ పెట్టుకుంటా అన్నమాట. ఇకపోతే ఈ గ్లాస్ వచ్చేసి పంచామృతం గ్లాస్ అంటాం కదా, పంచలోహాలు ఏదో గ్లాస్ అంటాం కదా,
సో దాని నిండాగా వాటర్ పోసేసి అందులో కూడా ఒక పువ్వుని పెట్టి పక్కనైతే పెట్టేశాను. ఇక్కడ చూస్తున్నారు కదా 2 గ్లాస్ బౌల్స్‌ని తీసుకొని ఎవ్రీ వీక్ కూడా నేను ఒక బౌల్‌లో పసుపు, ఒక బౌల్‌లో కుంకుమ వేసేసి అలానే 2 నిమ్మకాయలని పైన పెట్టేసి అమ్మవారి ముందైతే పెడతా అన్నమాట. ఇలా పెట్టడం వల్ల అమ్మవారికి పసుపు కుంకుమతో అర్చన చేస్తూ ఉంటాము జనరల్‌గా. కాకపోతే చేయలేని వాళ్ళు ఎవరైనా ఉంటే మాత్రం ఇలా అమ్మవారికి ఇలా పసుపు కుంకుమని బౌల్స్‌లో పెట్టుకుంటే చాలా మంచిది. సో ఇక్కడ నేనైతే తమలపాకుల్ని తీసుకొని తమలపాకుల పైన ఇలాగా 2 ప్రమిదలనైతే పెట్టుకున్నాను. సో కుందుల్ని పెట్టుకొని దానికి కూడా పసుపు రాసి బొట్టు పెట్టుకున్నాను. ఇకపోతే ఆయిల్ వేసేసి దీపాన్నైతే పెట్టుకున్నాను. పెట్టిన తర్వాత చాలామంది అన్నారన్నమాట, ఇక్కడ నెయ్యితో వేసినా కూడా చాలా మంచిది అని చెప్పేసి. నేనైతే మాత్రం ఎవ్రీ వీక్ ఇలా చేస్తున్నా కాబట్టి ఈ వీక్ కూడా ఇలా చేసేయాలని చెప్పి చేసేసాను. మీరు చెప్పినట్టుగా నెక్స్ట్ టైం పూజ చేసేటప్పుడు ఖచ్చితంగా నేను ఘీ అయితే వాడతానండి. సో ఇక్కడ దీపాన్ని ఏకహారతితో మనం వెలిగించాలి కాబట్టి నేనైతే అగరబత్తులు పెట్టేసి ఇలా వెలిగించానన్నమాట. ఏకహారతికి సంబంధించింది కూడా కొనుక్కోవాలి. సో టైం ఎప్పుడు సెట్ అవుతుందో అది కొనుక్కోవడానికి చూసి ఆ టైంలో కొనుక్కోవాలన్నమాట. ఇక్కడ నేను జిల్లేడు గణపైన అయితే పెట్టుకుంటున్నాను. యాక్చువల్లీ చాలామంది నేను పెట్టిన ఒక 3 వీక్స్ 4 వీక్స్ తర్వాత పసుపు వినాయకుడు ఉంటారు కదా, ఆ వినాయకుడు పెడితే ఇంకా మంచిది అని అన్నారు. కాకపోతే నేనైతే ఫస్ట్ నుండి ఈ జిల్లేడు గణపయ్యని పెట్టుకున్నాను కాబట్టి 1 వీక్ చేంజ్ చేసి పెట్టానన్నమాట. కాకపోతే నాకు చాలా అంటే చాలా ఆ రోజంతా అస్సలు ఏడ్చుకుంటూనే ఉన్నా. పూజ చేశాను కానీ మనశ్శాంతి లేదు మెయిన్. సో ఇంకా వద్దు, ఎప్పుడు ఎలా చేసినాను అలా చేయడమే కరెక్ట్, ఎవరు చెప్పినా వినకూడదు అని చెప్పేసి మళ్ళీ నెక్స్ట్ వీక్ నుండి అదే విధంగా ఈ గణపయ్యని పెట్టుకున్నాను. మనసంతా కూడా చాలా ప్రశాంతంగా ఉంది. అవును కదా, మనం ఫస్ట్ నుండి ఏది చేస్తే అదే ఫాలో అవ్వాలి. ఎవరో ఏదో చెప్పారని చెప్పి మళ్ళీ మనం అది కానీ ఫాలో అయితే మనకి జరగరానిది ఏదైనా జరిగితే మనమే తర్వాత సఫర్ అవ్వాలి. కాబట్టి నేను మళ్ళీ యాజ్ యూజువల్గా ఎప్పుడు ఏం చేస్తున్నానో అదే పెట్టేశాను. ఇకపోతే మన నైవేద్యాల్లో అయితే మాత్రం బెల్లం గారెలు, పులిహోర, అలానే పరమన్నం, ఇంకా కొమ్ము శనగలు, అలానే దద్దోజనం పెట్టాను. 5 రకాల ఆహారాలతో అమ్మవారికి అయితే నైవేద్యాన్ని కూడా సమర్పించేసుకున్నాను. ఇకపోతే విఘ్నేశ్వరుడికి అలానే అమ్మవారికి కూడా చలివిడి వడపప్పు చాలా ఇష్టం, ప్రీతికరం కాబట్టి నేను విఘ్నేశ్వరుడికి కూడా ఫస్ట్ చలివిడి అలానే పెసరపప్పు పెట్టేశాను. ఇకపోతే అమ్మవారిని ముందునైతే నేను అలంకరించుకొని అమ్మవారికి కూడా ప్రసాదాన్ని నైవేద్యంగా పెట్టేశాను. సో ఇక్కడ నాకు చిన్న లక్ష్మీదేవి నాకు దేవుడి మూలలో ఉంటుందన్నమాట. సో ఈరోజు ఎందుకో నాకు పసుపు కుంకుమతో అర్చన చేసుకోవాలనిపించింది. అదే దుర్గా అష్టోత్తరం చదువుతూ అలానే అర్చన చేసుకోవాలనిపించింది ఎందుకో. ఈరోజు పూజలో అయితే మాత్రం చాలా అవర్స్ టైం స్పెండ్ చేశాను అమ్మవారితో. చాలా మనసంతా కూడా ప్రశాంతంగా ఉంటూ గట్టిగా చదువుకుంటూ గట్టిగా పాటలు పాడుకుంటూ ఎంత బాగా అనిపించిందో నిజానికి. సో పక్క అవన్నీ సెట్ చేసేసుకొని ఇంకా తాంబూలం ఇవ్వడానికి కూడా మనం అన్నీ సెట్ చేసుకోవాలి కాబట్టి ఇక్కడ నేనైతే మాత్రం తాంబూలానికి సెట్ చేసేసుకుంటున్నాను. జాకెట్ ముక్క, తమలపాకుల పైన 2 అరటిపళ్ళు, చిల్లర పైసా, అలానే ఒక పువ్వు, 2 గాజులు, పసుపు కుంకుమ కూడా ఇచ్చుకున్నాను అన్నమాట. ఎంత ప్రశాంతంగా ఉందంటే ఈరోజు మీ అందరికీ చెప్తున్నా కదా, ఏదైనా గట్టిగా మనం సంకల్పం చేసుకొని అమ్మవారికో లేకపోతే అయ్యవారికో మనం పూజ చేసుకునేటప్పుడు గట్టిగా నమ్మకం పెట్టుకొని పూజ చేస్తే మాత్రం ఎంత బాగుంటుందంటే అంత బాగుంటుంది. మన ఇంట్లో పాజిటివ్ వైబ్స్ అయితే మాత్రం సూపర్గా వస్తాయి. నాకైతే ఎక్కడైనా డప్పులు విన్నా లేకపోతే ఏదైనా మంచి ధూపం వస్తే మాత్రం నిజంగా ఈ మధ్య నాకు గూస్ బంప్స్ అయితే వచ్చేస్తున్నాయి. చెవులు 2 గట్టిగా మూసేసుకుంటున్నాను అన్నమాట. అదేంటో తెలియని ఫీలింగ్ అది. అంతే, అమ్మవారు అనగానే కొంచెం చాలా గట్టిగా అనిపిస్తుంది కదా. సో ఏది కోరుకున్నా మనకి కోరికలు తీర్చే దేవుళ్ళు అయితే ఉన్నారు. ఫస్ట్ మనం వచ్చాము అంటే దేవుళ్ళు ఉంటేనే మనం వచ్చాం కాబట్టి వాళ్ళ బ్లెస్సింగ్స్ తీసుకోవడం వల్లనే మనం ఈరోజు ఇలా ఉన్నామని ఒకటి గ్రహించండి ఎవరైనా సరే. సో అమ్మవారికి కానీ దేవుడికి మాత్రం పూజ చేసుకోవడంలో చాలా మంచి ఫలితాలు అయితే ఉంటాయి కాబట్టి మనం రెగ్యులర్గా దీపం పెట్టుకుంటూ ఇలా మనం పూజ చేసుకుంటే మన ఇల్లు బాగుంటుంది, మన వాళ్ళు బాగుంటారు, అంతా కూడా ఊరంతా బాగుంటుంది. సో నేనైతే పూజ చేసుకున్నప్పుడు ఒకటే కోరుకుంటా, నేను బాగుండాలి, నాతో పాటు ఉన్న వాళ్ళందరూ కూడా బాగుండాలి అని అదొక్కటి మాత్రం గట్టిగా కోరుకుంటాను. ఈరోజు అమ్మవారికి ఇంకా తాంబూలం పెట్టి పక్కన చీర అలానే జాకెట్టు
తాంబూలం, గాజులు అన్నీ పెట్టాను. మంచిగా కోరుకున్నానన్నమాట. ఎంత బాగా అనిపించిందంటే చెప్తున్నా కదా ఇన్ని సార్లు, అంతే బావుంది. అంతే పాజిటివ్‌గా ఉంది. ఆ డే అంతా కూడా చాలా యాక్టివ్‌గా, హైపర్‌గా ఉన్నానన్నమాట. యాక్చువల్లీ మనం ఫాస్టింగ్ అంటే నీరసంగా అయిపోయి ఏదేదో అయిపోతూ ఉంటాము. కాకపోతే నాకు అలవాటయిపోయింది. ఇంకా నేను మార్నింగ్ నుండి ఈవినింగ్ వరకు అలా ఉండిపోతూ, ఏదో ఒక పని చేసుకుంటూ అలానే ఉన్నా అన్నమాట. ఎంత ఓపిక ఇచ్చారో నాకు నిజంగా దేవుడు అని అనిపిస్తది. ఇంట్లోనైనా సరే మా హస్బెండ్ ఏదైనా తనని హెల్ప్ కోరినా వెంటనే ఆ పనిలో నేను మళ్ళీ పాల్గొంటాను. ఏంటో అది నాకు అలవాటయిపోయింది. ఖాళీగా ఉండడం ఇష్టం లేక ఏదో ఒక్కటి చేసుకుంటూ ఉండాలి పని అన్న కాన్సెప్ట్‌తోనే నేను పని చేసుకుంటూ ఉంటా అన్నమాట. సో, ఇక్కడ దీపం పెట్టేశాను. అమ్మవారికి అర్చన చేసేసుకున్నాను. ఇకపోతే మనం అగరబత్తులు వెలిగించుకొని, ధూపాన్నిచ్చి, కొబ్బరికాయ కొట్టి అన్నీ చెయ్యాలి కదా! చాలా తతంగమైతే ఉంటుంది. నా అమ్మవారు ఎలా ఉన్నారో ఒక్కసారి కామెంట్‌లో షేర్ చేయండి. నా పూజా విధానం మీకు నచ్చిందా లేదా? అది కూడా కామెంట్‌లో షేర్ చేయండి. అండ్ ఈ పూజకి సంబంధించిన వీడియో ఏదైనా కావాలి అనుకుంటే తప్పకుండా కామెంట్ చేయండి. ప్రతి ఒక్కరికి కూడా నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఈ పూజ చేసుకోవడం వల్ల చాలా మంచి ఉపయోగాలైతే మనకుంటాయి కాబట్టి తప్పకుండా ఫాలో అవ్వండి. యాక్చువల్లీ నాకు ఇది ఎప్పటిదో మొక్కన్నమాట. సో, మొక్కు తీరిన తర్వాత పూజ అయితే చేయాలి అనుకున్నాను. కాకపోతే చాలా ఆటంకాలైతే మధ్యలో వస్తూ ఉంటాయి కదా ఆడవాళ్ళకి. సో, దానివల్ల నేను పోస్ట్‌పోన్ చేయాల్సి వచ్చింది. ఇంకా ఫైనల్‌గా ఇన్ని ఇయర్స్ దాటేసింది కదా చేసేయాలి అని చెప్పి చేసేసాను. చేసినప్పుడు కూడా ముందుగా ఒక కోరికనైతే కోరుకున్నా. 3rd to 5th వీక్‌లోనే ఆ కోరిక కూడా నెరవేరేసింది. ఇంకా లాస్ట్ వీక్ వచ్చినప్పటికీ ఇంకా మనం భోజనం పెట్టుకుంటే చాలా మంచిది. కానీ నేను తాంబూలం వరకే ఇచ్చా కదా! మేబీ నెక్స్ట్ ఛాన్స్ ఉంటే అప్పుడు చేసుకోవచ్చు. అండ్ మనం పరిస్థితులు కూడా మనం చూసుకోవాలి కదా! అందుకన్నమాట. సో, ఇంకా ఫైనల్‌గా డే అయితే మాత్రం చాలా హ్యాపీగా నాకు లాస్ట్ నైట్ వరకు కూడా చాలా బాగా అనిపించింది. మార్నింగ్ నుండి ఫ్రెష్ ఫీల్‌తో స్టార్ట్ అయ్యి నైట్ పడుకునేంత వరకు కూడా అదే ఫ్రెష్ ఫీల్‌తో పడుకున్నాను. అలసట అనేది అస్సలు రాకుండా. అమ్మవారి మీద మనం భక్తితో ఇలాంటి పూజలు చేసుకుంటే మనకంతా కూడా మంచే జరుగుతుంది. సో, ఏదైనా చేసేటప్పుడు నమ్మకం పెట్టి మనం చేస్తే తప్పకుండా దానికి ఫలితం అయితే అంతే బావుంటుంది. సో, ఇక్కడ నైవేద్యాలు కూడా చకచకా చేసేసుకున్నాను. అండ్ టేస్ట్ కూడా బానే వచ్చాయన్నారు. సో, ఇంకా మనం కొత్తగా చేసాం కాబట్టి అన్నీ కొత్తగా ఉంటాయి. ఫస్ట్ టైం ట్రై చేసిన వంటకాలు కూడా ఇందులో ఉన్నాయి. ఇకపోతే ఈ కొబ్బరికాయ అంటే ఈ కప్స్‌లో పెట్టిన పసుపు, కుంకుమ ఏం చేయాలి అని చెప్పి మీకు డౌట్ అయితే వస్తూ ఉంటుంది కదా! సో, ఈ పసుపు, కుంకుమ అయితే మాత్రం మనం ధరించొచ్చు నుదుటికి. అవే నిమ్మకాయల్ని కూడా మనం వ్యాపారం చేస్తే వ్యాపారంలో గానీ, లేకపోతే మన హస్బెండ్స్ ఉంటారు కదా! వాళ్ళకి ఆ లెమన్ పాకెట్‌లో పెట్టుకోమని కూడా పంపించొచ్చు. అండ్ ఇకపోతే ఇక్కడ వడపప్పు, చలివిడి పెట్టాం కదా! అవి ఏం చేయాలి అంటే గోమాతకు తినిపించినా పర్వాలేదు, లేదు పారే నీటిలో మనం వేసేసినా పర్వాలేదన్నమాట. ఈ పూజా సామాన్లన్నీ కూడా జాగ్రత్తగా భద్రంగా ఒక కవర్‌లో వేసేసి పంపించేయండి. ఇంకా పారే నీటిలో కలిపేస్తే అవి వెళ్ళిపోతూ ఉంటాయి. లేకపోతే మనం గోమాతకు తినిపించినా కూడా అవి తినేస్తాయి కదా! ఇకపోతే అర్చన చేసిన కుంకుమని కూడా మనం ధరించుకోవచ్చు. సో, అక్షింతలుంటే అక్షింతలని కూడా మనం నెత్తి మీద వేసుకోవచ్చు. అండ్ వన్ మోర్ థింగ్, మన పూజ అంతా చేస్తాము కానీ మనకి దానికి ఫలితం రావాలి అంటే మన హస్బెండ్ కాళ్ళకి మనం చక్కగా పూజ అయ్యాక దండం పెట్టుకొని హస్బెండ్ బ్లెస్సింగ్స్ తీసుకుంటే చాలా మంచిది. ఇంకా మా హస్బెండ్ నేను పూజ అంతా అయినంత వరకు తన ఇంట్లో అయితే లేరు, బయటికైతే వెళ్ళారు. ఇంకా తనంతలు తనే కాల్ చేసి అయిపోయిందా పూజ అంటే తను వచ్చారు. ఇంకా తన దగ్గర నేను బ్లెస్సింగ్స్ కూడా తీసేసుకున్నాను. అది చాలా పవర్ఫుల్. ఒకటి మన దేవుడిని నమ్ముతాము, అలానే మన ఇంట్లో హస్బెండ్‌ని కూడా హస్బెండ్ దగ్గర కూడా మనం అవే బ్లెస్సింగ్స్ మనం తీసుకుంటే చాలా మంచిది. సో, ఇంకా బ్లెస్సింగ్స్ తీసుకొని తను కూడా ఇంకా ప్రసాదాన్ని టేస్ట్ చేసేసి ఇంకా వెళ్ళిపోయారు. ఇంకా నేనైతే ధూపాన్ని ఈ విధంగా స్టిక్ మీద లైక్ ధూప్ స్టిక్ మీద పైన వేసుకున్నా అన్నమాట, గుగ్గులం సాంబ్రాణి. అండ్ ధూపం వేసేటప్పుడు ఈసారి కొత్తగా ట్రై చేయండి. కొబ్బరికి సంబంధించిన పీచు ఉంటుంది కదా, ఆ పీచులో కొబ్బరి పొడి, గుగ్గులం సాంబ్రాణి, ఆవు నెయ్యి, కర్పూరం వేసి వెలిగిస్తే మాత్రం చాలా మంచిదంట. ఇంట్లో ఉన్న అంత నెగిటివ్ ఎనర్జీ కూడా దానివల్ల మనకి పోతుందని అంటారు. ఇకపోతే గుమ్మం దగ్గర కూడా పూజ చేసుకుంటాం కదా, చెప్పాను మీ అందరికీ. నిమ్మకాయ మీద పసుపు రాసి, నిమ్మకాయ చెక్క మీద ఇంకొక వైపు కుంకుమ రాసి గల్లుపులో పెట్టండి అని చెప్పి.
అది శుక్రవారం, మంగళవారం పూట ఇలా చేసుకుంటే చాలా మంచిది. మన ఇంటికి ఏదైతే నరగోళం ఉంటుందో అదంతా కూడా పోతుందన్నమాట. సో అవి ఏం చేయాలి అని డౌట్ వస్తుంది కాబట్టి నెక్స్ట్ డే అయితే మాత్రం ఎవరు తొక్కలేని ప్రదేశంలో మనం వేసేయాలి, లేదా వాటర్ పారే దాంట్లోనైనా మనం వేసేసుకోవచ్చు. నాకైతే ఈరోజు చాలా బాగా పూజ చేసుకున్నానని అనిపించింది. సో ఇలా అలవాటు అయిపోయిన తర్వాత మళ్ళీ ఒక్కసారి దేవుడి ముందులో పూజ చేసుకోవాలంటే కొంచెం ఇబ్బందిగా ఫీల్ అవుతాము. మళ్ళీ ఇంట్రెస్ట్ ఉంటే మళ్ళీ వారం పెట్టుకోవచ్చు. వారం వారం కిందన ఎన్ని నైవేద్యాలు చేయకపోయినా జస్ట్ అలా పీట వేసి అమ్మవారికి ఇదే విధంగా చేసుకోవచ్చు. ప్రాబ్లం అయితే ఏమీ లేదు. చాలామంది అంటే నేను ఇక్కడ కలశం అయితే పెట్టలేదు కదా, కలశం పెడితే మనకి ప్రాబ్లం అవుతుంది. సో నేను కలశం అవేమీ అనుకోలేదు, జస్ట్ ఫోటో పెట్టి అమ్మవారికి చాలామంది మామిడి కొమ్మలు కూడా పెడుతూ ఉంటారు, వేప కొమ్మలు లేని వాళ్ళు. నేను అనుకోకుండా ఫస్ట్ డే వేపాకులు తెచ్చుకున్నానని చెప్పి ఇంకా ప్రతి వీక్ కూడా వేప కొమ్మలతో ఇలా అలంకరించుకుంటూ ఉండేదాన్ని. అండ్ ఇకపోతే చెంబుతో నీళ్ళు, గ్లాస్తో నీళ్ళు పెట్టుకుంటాం కదా, చెంబుతో నీళ్ళని ఏదైనా పచ్చని చెట్టు మొదల్లో వేసేసుకోండి. ఎందుకంటే అందులో అక్షింతలు, పూలు, గంధం, పసుపు, కుంకుమ వేస్తాం కాబట్టి పచ్చని చెట్లు మొదట్లో వేసేసుకోండి. గ్లాస్లో నీళ్ళని కూడా అదే విధంగా చేయండి. ఆ చెంబుతో నీళ్ళని అసలు కదపకుండా అలానే ఉంచేసుకోండి, నెక్స్ట్ డే వేసేయాలి. ఇకపోతే ఈవినింగ్ మళ్ళీ మనం దీపం కొండెక్కిపోతే ఓకే, కొండెక్కకుండా ఉంటే మాత్రం అదే దాంట్లో మళ్ళీ కాస్త ఆయిల్ కానీ గీ కానీ వేసేసి ఉంచేసి ఈవినింగ్ మళ్ళీ ఫ్రెష్గా అవన్నీ కూడా శుభ్రం చేసేసుకోండి. మొత్తం అన్నీ కూడా ఇలా తీసేసుకున్న తర్వాత, మొత్తం అన్నీ క్లీన్ చేసేసిన తర్వాత ఫ్రెష్గా మళ్ళీ ఫ్రూట్స్ ఉంటే ఫ్రూట్స్ పెట్టండి. నైవేద్యాలు అన్నీ కూడా తీసేసుకోండి, ప్రాబ్లం అయితే ఏం లేదు. మళ్ళీ అగరబత్తులు వెలిగించుకొని ధూపాన్ని వేసుకుంటే సరిపోతుందన్నమాట. తర్వాత నేనైతే ఇంకా అరౌండ్ 11:30 అవుతుంది. మా హస్బెండ్ నాకు టెంపుల్కి అయితే తీసుకొని వెళ్ళారు. మార్నింగ్ టెంపుల్కి వెళ్ళిన తర్వాత దండం పెట్టుకొని కూర్చుంటే ఏంటో నాకు ఒక మిరాకిల్ అనిపించింది. పంతులు సడన్గా పిలిచి లోపలికి వెళ్ళండి అమ్మా అని అంటే లోపల కుంకుమార్చన అవుతుందన్నమాట. వెళ్ళమనగానే ఎంత ఆనందంగా ఫీల్ అయ్యానో. ఏంటో సడన్గా పిలిచి లోపలికి వెళ్ళండి అనగానే ఇంకా వాళ్ళు కుంకుమతో అమ్మవారికి అర్చన చేస్తున్నారు. నేను కూడా అలా అర్చన చేసుకున్నాను. ఆ తర్వాత నిమ్మ డొప్పులు ఉంటాయి కదా, దాంట్లో దీపాన్ని పెట్టి వెలిగిస్తున్నారన్నమాట. నా చేత్తో కూడా వెలిగించారు. ఎంత ఆనందంగా ఉందో ఆ రోజంతా కూడా. సో ఎప్పుడు లోపలికి పంపించలేదు, ఇదే ఫస్ట్ టైమో సెకండ్ టైమో. సో వెళ్ళి ఇంకా దీపాన్ని వెలిగించేసి అక్కడ హారతిని ఇచ్చేసి కాసేపు వెయిట్ చేసేసి అలా కాసేపు అమ్మవారి బ్లెస్సింగ్స్ కూడా తీసేసుకొని వచ్చేసాను. ఇకపోతే ఇంట్లో అయితే మాత్రం తాంబూలానికి చాలామందిని అయితే పిలిచాను, 9 మందిని. సో వీలైనంత వరకు వీడియో అయితే కొంతమంది షూట్ చేశారు. కాకపోతే షూట్ చేయడం అవ్వలేదు, బిజీగా ఉంటాం కాబట్టి. ఇలా ఇంటికి వచ్చిన ముత్తైదువులకి మనం ఫస్ట్ పసుపు రాసేసి కాలు కడిగి, పసుపు రాసిన తర్వాత బొట్టు, గంధం అవన్నీ పెట్టి అక్షింతలు ఇచ్చి దేవుడికి వేయమంటాము. ఆ తర్వాత మనం ఏదైతే తాంబూలం ఇస్తున్నమ్మ వాయనం, పుచ్చుకుంటున్నమ్మ వాయనం అని చెప్పించుకుంటూ వాళ్ళ దగ్గర మనం బ్లెస్సింగ్స్ తీసుకోవాలి. ఇందులో అక్షింతలు వేసినప్పుడు చిన్న పెద్ద అని ఏమీ ఉండదు. అమ్మవారిగా భావించి మనం వాళ్ళకి తాంబూలం ఇస్తాం కాబట్టి ఎవరికైనా మనం బ్లెస్సింగ్స్ తీసుకోవచ్చు వాళ్ళ దగ్గర. సో నాకైతే మాత్రం అస్సలు అలసట రాలేదు అండ్ ఆనందంగా కూడా ఉంది. ఇంకా అయిపోయింది కదా 9th వీక్. ఇంత కష్టపడి ఈ 1 వీక్ కోసమే నేను చాలా వీక్స్ పోస్ట్పోన్ చేసుకుంటూ వచ్చాను. అండ్ నాకు టైం కుదరక ఏమీ అవ్వక ఇలా ఉండిపోయానన్నమాట. సో ఇంకా ఫైనల్గా నాకైతే అయిపోయింది కదా పూజ. చాలా అంటే చాలా ప్రశాంతంగా ఉంటుంది ఈ రోజు నుండి. ఇంకా వీలైనంత ఫ్రైడేస్ మాత్రం టెంపుల్స్కి వెళ్ళొచ్చు, లేదా మళ్ళీ యాస్టీస్గా ఇలా కూడా పూజ చేసుకోవచ్చు. తిను నా ఫ్రెండ్ అన్నమాట. సో నా ఫ్రెండ్ని కూడా పిలిచాను, దానికి కూడా ఇచ్చేసి బ్లెస్సింగ్స్ అయితే తీసుకున్నాను. ఇంకా పాపం ఆ రోజంతా తను నాతో టైం స్పెండ్ చేసేద్దాం అనుకుంది, కానీ అవ్వలేదు అసలు. చెప్పా కదా మీకు, ఇంటికి దగ్గరలో ఉండే అమ్మవారు ఎంత క్యూట్గా ఎంత ముద్దుగా ఉన్నారో. అమ్మవారు చాలా చక్కగా మంచిగా కళగా ఉన్నారు కదా. నాకైతే చాలా బాగా అనిపించింది. మరి మీకు ఎలా అనిపించింది? వీడియో కనుక నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేసి, అలానే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసేసుకోండి.